ఐఎమ్ సుజీ. ఈరోజండి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న లోకల్ టూర్కి అయితే వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అంటే ఫుల్ డే టూరు. నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదు. యాక్చువల్ ఇక్కడ నేమ్స్ కూడా చాలా యాక్సెంట్ రావటం అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈరోజు అంటే ఇప్పుడు మాకు యాక్చువల్ ఇప్పుడు టైం వచ్చేసరికి 7:30 అయింది మార్నింగ్. అయితే 9:30 కల్లా స్టార్ట్ అవుతాం అనమాట. నేను మీకు చూపిస్తాను అసలు ఏ ఏరియాస్లో వెళ్తున్నాము, ఎలా ఉంటుంది అనేది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. తప్పనిసరిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం వెళ్ళే ఏరియాస్ అండి, బుచ్చిసార్ అనే ఒక ఏరియా అనమాట కపోడికియాలో. రెండోది మష్రూమ్ వ్యాలీ, మూడోది వచ్చేసరికి ఓపెన్ ఎయిర్ మ్యూజియం అనమాట. ఇవి మనం చూడటానికి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. చాలా బ్యూటిఫుల్ డీటెయిల్స్ అండి. మనం చూడబోయేదండి ఫెయిరీ చిమ్నీస్ అనమాట. చిమ్నీ అంటే మన కిచెన్ చిమ్నీ కాదు. అదేంటంటే ఒక కొండలో చిన్న చిన్న కంతలు, అంటే ఒకప్పుడు వేల సంవత్సరాల ముందు అక్కడ ఇళ్ళు కట్టుకొని ఆ లోపల ఉండేవాళ్ళండి. అందుకని వాటిని చిమ్నీస్ అంటారు. అసలు ఈ చిమ్నీస్ ఎలా ఏర్పడినాయి అంటే 60 మిలియన్ సంవత్సరాల క్రితం అండి. అగ్నిపర్వతాల నుంచి లావా వచ్చి అంటే బూడిదైపోయి అది తర్వాత ఈ మెత్తబడిపోయిన తర్వాత ఈ సాఫ్ట్ స్టోన్స్గా ఏర్పడినాయి అనమాట. అయితే ఆ స్టోన్స్లో ఏంటంటే ఇల్లు కట్టుకోవటానికి ఈజీగా ఉండేది. ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే వచ్చి అక్కడేంటి లోపల సొరంగాలు చేసి వాళ్ళ రూములు అనమాట, బెడ్రూమ్స్, కిచెన్ అన్నీ కూడా చక్కగా లోపలంతా అరేంజ్మెంట్ చేసుకున్నారు. రోమన్స్ కాలంలోనండి, ఆ తర్వాత బైజాంటైన్ కాలంలో కూడా ఏంటంటే ఎనిమీస్ నుంచి వాళ్ళ రక్షణ కోసం దీన్ని కోటల్లాగా యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఎక్కడ దాంకుందనేది వచ్చే శత్రువులకు తెలిసేది కాదు. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయంటే, అదేదో పిచ్చుక గూళ్ళు ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేమున్న హోటల్స్ కూడా ఆ ఏరియా అంతా కూడా ఇవే రాక్స్ అండి, సాఫ్ట్ రాక్స్ అంటారు వీటిని ఏంటంటే వాళ్ళు ఈజీగా లోపల కంతలు చేయటానికి, మామూలు మెయిన్ మనకి కొండలు ఉంటాయి చూసారా, ఆ కొండల్లో అయితే కనుక కంతలు చేయటం చాలా కష్టం అన్నమాట. అందుకని చెప్పి ఇది సాఫ్ట్ రాక్లోనే అన్ని హోటల్స్ కూడా కట్టారు. ఇప్పుడు ఇవన్నీ కూడా చిమ్నీస్, కాకపోతే ఇది లోపలికి ఏంటంటే వెళ్ళనివ్వటం లేదు. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు విలేజర్స్ అండి, బాగా ఎక్కువ మంది మొత్తం విలేజర్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో. అయితే తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇక్కడ ఖాళీ చేయించేసి, అదిగో పైన కనిపిస్తుంది రైట్ సైడ్న, అక్కడ వాళ్ళకి ఏం చేసిందంటే అది ఇళ్ళు కట్టించేసి ఉన్న విలేజర్స్ అందరినీ ఇళ్లలోకి పంపించేసింది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికైతే టూరిస్ట్ ప్లేస్ లాగా దీన్ని ఉంచారన్నమాట. సంవత్సరానికి వేల లక్షల్లో వస్తారండి ఇక్కడ టూరిస్టులు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చి. ఈ పూలు చూడండి రకరకాల ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. గోంగూర పూలు వల్లే ఉన్నాయి మన ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇది వచ్చేసరికండి రెస్టారెంట్ అనమాట. ఇది అందరు కూర్చొని తింటున్నారు చూడండి పైన. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. దీన్ని అంటే చిమ్నీ అంటారు ఫుల్ పార్ట్నంతా కూడా. ఒక యాక్చువల్గా ఏంటంటే సాఫ్ట్ అండి. దీన్నంట మెయింటెనెన్స్ చాలా కేర్ఫుల్గా చేస్తారంట. ఏది కూడా మెషిన్స్ వాడి అట్లా చేయటం అనేది ఈ రాక్ మీద కుదరదంట. అన్నీ మాన్యువల్ చేయాల్సిందేనంట క్లీనింగ్ అంతా కూడా. చాలా అద్భుతంగా నాకైతే అనిపించింది. ఇప్పుడు ఇక్కడ మనం వేరే ప్లేస్కి వెళ్దాం, అంటే లోపలే అనమాట. ఇంకా వేరే చిమ్నీస్ కూడా ఉన్నాయి, చూద్దాం పదండి. రోమన్ ఎంపైర్స్ ఈ ఏరియాని ఆక్యుపై చేశారండి. అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి దీన్ని ఎందుకు యూజ్ చేసుకునేవాళ్ళంటే దీన్ని ఒక కోటలాగా యూజ్ చేసుకునేవాళ్ళంట. పైనుంచి చూస్తూ ఉండేవాళ్ళంట శత్రువులు వస్తున్నారా రావట్లేదా అని. అయితే తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా విలేజర్స్ వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఆ విలేజర్స్ నుంచి గవర్నమెంట్ తీసేసుకుందనమాట. వీళ్ళకి ఇల్లు కట్టించేసి ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి ఇది టూరిస్ట్ ప్లేస్ కింద ఉంచింది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అండి ఓపెన్ మ్యూజియం అనమాట. మనం మ్యూజియంస్ అంటే ఏంటి, మన మామూలుగా మాల్స్లో కానీ అలా మనం ఇండియాలో మనకి మైండ్ సెట్ అలా ఉంటుంది. మ్యూజియం అనేది ఒక లోపల చూసేదాన్ని, కానీ ఇక్కడ అంతా ఓపెన్ మ్యూజియంస్ అండి, బయట నుంచే చూపిస్తారు మ్యూజియంస్ అనేది. ఇప్పుడు మనం చూద్దాం పదండి. ఇవన్నీ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల రెస్టారెంట్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఐస్ క్రీమ్స్ అనమాట. టర్కిష్ ఐస్ క్రీమ్స్ అనేది మొత్తం ఫేమస్ ఉంటుంది. అసలు వాళ్ళు ఒక గేమ్ లాగా ఇస్తారు, ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది.
మన ఐస్ క్రీమ్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే మనది ఏమో తినేటప్పుడు ఈజీగా లోపలికి వెళ్తుంది అనమాట, ఇక్కడది అలా ఉండదు. ఐస్ క్రీమ్ ఒక స్టిక్కీగా ఉంటుంది తినేటప్పుడు, అసలు చాలా ఎంజాయ్గా ఉంటుంది. అది తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్గా అండి రియల్ ఐస్ క్రీమ్ అనేది అంట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందంటండి. ఇది మామూలుగా ఏంటంటే కొన్ని మిక్స్ చేస్తారు. ఇదైతే చాలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చూడండి ఏంటంటే క్యాప్స్ అన్నీ కూడా చిన్న చిన్న షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ బాగుందన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న షాపింగ్స్ క్యాప్స్ అవి కొనుక్కునే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎండ బాగా ఉందండి, అంత ఎండ ఉన్నా కూడా చెమట అనేది లేదు, అది ఒకటి కొంచెం బాగుంది. చాలామంది ఏంటంటే ఇక్కడికే వచ్చి తెలియదు కదా క్యాప్స్ కొనుక్కునే వాళ్ళు. రేట్స్ కూడా ఏంటంటే ఎక్కువగా మనకి ఇండియా మీద పెద్దగా అనిపించట్లేదు కాస్ట్లీ అని చెప్పేసి. కొంచెం పెద్ద పెద్ద సిటీల్లో ఎంత ఉంటుందో ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చిన్న షాపింగ్ సెంటర్ కూడా ఉంది. ఏమైనా కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చారు, ఒక 20 minutes షాపింగ్ చేసుకోమని చెప్పి. ఇప్పుడు మనం వెళ్ళబోయేదండి మష్రూమ్ వ్యాలీ అంటారనమాట. అదిగో చూడండి, ఆ చిమ్నీ వచ్చేసరికి మష్రూమ్ షేప్లో ఉంది. కింద లావు, మధ్యలో థిన్ వచ్చేసి, పైన వచ్చేసరికి హార్డ్ అనమాట. యాక్చువల్గా మధ్యలో ఉన్న మెటీరియల్ ఏంటంటే సాఫ్ట్ అంట. ఈ చాలా వరకు పడిపోయినాయి అంటండి, ఎందుకంటే పైన హెవీ వెయిట్ అయిపోయి చాలా వరకు కింద పడిపోయినాయి అంట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ అదేంటి అన్నీ కూడా రోజ్ వ్యాలీస్, రోజ్ ఫ్లవర్ లాగా అంటే మొగ్గల్లాగా ఉంటాం. షేపులను బట్టి వీళ్ళు నేమ్స్ డిసైడ్ చేశారనమాట, అలా ఉన్నాయని. లోపల చూద్దాం. ఎండైతే బాగా ఉందండి, మనం కొంచెం తట్టుకోవటం కష్టంగా ఉంది. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఇది సమ్మర్ వెకేషన్స్ అనమాట వీళ్ళకి కూడాను. అయితే ఎక్కువగా చూసే వాళ్ళంటే ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇదే టైం చూస్తారనమాట, వీళ్ళకి సీజన్ ఇది. ఇప్పుడు ఇతను మాకు గైడ్ అనమాట, అన్నీ చెప్తున్నాడు. యాక్చువల్ ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా చూడండి, ఇది దాని పేరేంటి ఆలివ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. రెండోది ఏమో పీచ్ ఉంటుంది చూసారా, పీచ్ చెట్లు అనమాట, చాలా బాగున్నాయి. నేను మీకు కాయలు కూడా చూపిస్తాను, చాలా ఎక్కువగా ఉన్నాయి చెట్టు నిండా. So this is the first name, Pashaba. The one still standing there on the top. So this is Mushroom Valley. Third name is Monks Valley. Yes. Where are the caves for the monks, by the way? For example, this fairy chimney. When you go straight from here on the other side of this fairy chimney, you will see entrance. ఇక్కడండి 10,000 సంవత్సరాల ముందనమాట క్రిస్టియన్స్ మాంక్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు ఏంటంటే ఈ లోపల ఉండి కూర్చొని వాళ్ళు మెడిటేషన్స్ చేసుకునే వాళ్ళంటండి. అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి, అది కిటికీలు అనమాట, దాని దగ్గర కూర్చుని వాళ్ళు ఏరియానండి. యాక్చువల్ 10,000 సంవత్సరాల ముందుదనమాట. జీసస్ వాళ్ళ మదర్ అనమాట ఇక్కడ 40 years ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈ యాక్చువల్గా ఏంటి క్రిస్టియన్స్ అందరూ యూరోప్ లో ఉండే క్రిస్టియన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళని ఏంటంటే ఎక్కువ చంపేస్తుంటే వాళ్ళంతా పారిపోయి వచ్చి ఇక్కడ దాంకునే వాళ్ళంట. దాంకుని ఇట్లా చిన్న చిన్న వీటిట్లో ఏంటి వాళ్ళు మెడిటేషన్స్ అలా చేసుకునే వాళ్ళు అనమాట. మెల్లమెల్లగా ఏమైందంటే వాళ్ళ జనరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఏరియా ఇలాగే ఉండిపోయింది అనమాట. ఇక్కడ 4th నుంచి 13th century వరకు ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళంట క్రిస్టియన్ మాంక్స్. ఒకటేంటంటే మీరు ఎవరైనా కూడా టర్కీ మీరు టూర్ ప్లానింగ్ అనుకుంటే ఈ సీజన్లో మీరు అంబ్రిల్లా కానీ లేకపోతే క్యాప్ ఒకటి, గోగల్స్ ఒకటి, మస్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది కనుక మీరు తెచ్చుకోపోయారంటే వెళ్ళేటప్పటికి మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు, అలా అయిపోతారు, అంత స్ట్రాంగ్ హాట్ అనమాట ఇది. ఇదిగో చూడండి, ఇది ఆప్రికాట్ చెట్టు అండి. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత. ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ టూర్ చేస్తే కనుక మీరు ఫ్రూట్స్ కొనుక్కెళ్ళండి ఇండియాకి. కేప్స్ వ్యాలీను మోంక్ వ్యాలీ అని అంటారంటండి, 2 పేర్లు ఉన్నాయంట దీనికి.
ఇవి చూడండి, మీరు ఎవరికైనా గిఫ్ట్స్గా ఇచ్చుకోవాలన్నా మనం ఏ ఏరియా వెళ్తే ఆ ఏరియాది బొమ్మలు అనమాట తెచ్చుకొని మనం షోకేస్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి మేమైతే చిన్న చిన్నవి తీసుకున్నాము. పెద్ద పెద్దవి అంటే మనం క్యారీ చేయటం కూడా కష్టం అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ. ఇది మరొకటి వేరే మ్యూజియం, ఓపెన్ ఎయిర్ మ్యూజియం అనమాట. ఇది వచ్చేసరికి జల్వా అంట. జల్వా ఏంటో పేర్లు కూడా అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. మేమంతా అసలు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సేమ్గా అయితే అనిపిస్తున్నాయి కాబట్టి మేము ఎంతవరకు వెళ్ళగలుగుతామో నేను మీకు చూపిస్తాను. పేరు తెలియక ఏదేదో అంట. జల్వే ఓరెన్ మ్యూజియం. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి టికెట్స్ ఉన్నాయి. కాకపోతే మాకు ఆ టూరిస్ట్ గైడే వాళ్ళ నుంచే అనమాట ఎంత తీసుకున్నారనేది అదైతే నాకు డీటెయిల్స్ తెలియవు. నెక్స్ట్ అండి మనం ఈ చూడబోయేది ఇమాజిన్ వ్యాలీ అంటారు. అంటే మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటే అలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇది క్యామెల్ వ్యాలీ అంటారు. క్యామెల్ లాగా ఉంటుంది చూడండి పైన. అయితే క్యామెల్ లాగానే ఉంటుంది, మన కోడి లాగా కూడా ఉంటుంది అని ఆయన గైడ్ చెప్తున్నాడు. మీరు ఎలా అనుకుంటే అలా యానిమల్ కనిపిస్తుంది అనమాట. అదేంటి మనం కూర్చున్నట్టుగా ఉంటుంది చూడండి. మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఈసారి వచ్చేది. ఇదిగో చూడండి, ఇది క్యామెల్ లాగా ఉంది. కానీ ఇక్కడైతే లొకేషన్ అంతా కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము కానండి, ఇక్కడ సన్నీ వెదర్ మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాము. ఎందుకంటే చాలా హాట్గా ఉంది. ఇప్పుడు మనం పాటరీ మేకింగ్లోకి వెళ్తున్నామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ సెరమిక్ ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. చూద్దామండి. Evet. Thank you. Doing good. Bravo. What else do you know in Turkish? Evet means yes. Yes, yes. You're doing good. Apple tea. Then let me see hands up. Apple. Like 1, 2, 3, 4. Any of you? No apple tea? No. No. Okay. నేను కూడా ట్రై చేశాను, కాకపోతే రాలేదు, విరిగిపోయింది. Like that, pinch by pinch. Yeah, like that. Well done. And then you can lift it up Like that. with the fingers Like like this? this. Look No, at his like hands. that. If you look at his hands, you can see. Like, yeah. Like that. Bravo. Huh? Thank you so much. Yeah, here. Yeah. Now you ఇప్పుడు ఇక్కడికి మనం వీళ్ళది షాపింగ్ సెంటర్ అనమాట. సెరమిక్ ఐటమ్స్ అన్నీ. ఇది న్యాచురల్ కలర్స్ అండి, కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఒకటేంటి ఎక్స్పెన్సివ్ ఒకటైతే, రెండోది ఏంటంటే వాళ్ళది తయారు చేసిన మెటీరియల్ చాలా హెవీ వెయిట్ ఉన్నాయి. పట్టుకురావటం కూడా కష్టం క్యారీ చేయాలంటే. అందుకని మేము ఓన్లీ చూసాం కానీ ఇక్కడైతే మేమేమి షాపింగ్ అయితే చేయలేదు. ఓకే అండి, వీడియో ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.